పవన్ కళ్యాణ్ తెరపై చివరిగా నటించిన చిత్రం బ్రో. ఆ తర్వాత పవన్ పూర్తిగా రాజకీయాల్లో బిజీగా మారారు. ఎన్నికల ప్రచారంలో పాల్గొనడం, ఆ తర్వాత జరిగిన ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ తో పాటు జనసేన పార్టీ విజయం సాధించిన విషయం తెలిసిందే. అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వంలో ప్రస్తుతం పవన్ డిప్యూటీ సీఎంతో పాటు పలు మంత్రిత్వ శాఖలను నిర్వహిస్తున్నారు. దీంతో ఇక పవన్ సినిమాల్లో నటించడం కష్టమే అనే అభిప్రాయాలు సైతం వ్యక్తమయ్యాయి. అయితే పవర్ స్టార్ ఫ్యాన్స్ మాత్రం కొత్త సినిమాల కోసం కళ్ళు కాయలు కాసేలా ఎదురు చూస్తున్నారు. తన అభిమాన హీరోను మళ్లీ వెండితెరపై చూడాలని ఆసక్తి చూపిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం పవన్ చేతిలో మొత్తం 3 సినిమాలు ఉన్న విషయం తెలిసిందే. వీటిలో ఒకటి ఓజీ కాగా మరొకటి హరిహర వీరమల్లు, ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాలు ఉన్నాయి. దీంతో ఇప్పుడు అభిమానుల దృష్టి ఈ సినిమాలపై పడింది. కాగా ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్న ఓ వార్త పవన్ అభిమానులకు బూస్ట్ ఇచ్చినట్లు అవుతుంది. సెప్టెంబర్ 2వ తేదీన పవన్ పుట్టినరోజు సందర్భంగా ఓజీ నుంచి మేకింగ్ వీడియో రిలీజ్ చేయనట్లు తెలుస్తుంది. అయితే దీంతో పాటు మరో క్రేజ్ వైరల్ అవుతుంది. సెప్టెంబర్ తర్వాత పవన్ ఓజీ షూటింగ్ లో జాయిన్ కానున్నాడని ఫిలిం నగర్ సర్కిల్లో చర్చ నడుస్తుంది. పవన్ కళ్యాణ్ తన పుట్టినరోజు తర్వాత ఓజీ చిత్రీకరణను పూర్తి చేసేందుకు తన కాల్ షీట్లు కేటాయించాడని సదరు వార్త సారాంశం. అన్నీ అనుకున్నట్లుగా జరిగితే సెప్టెంబర్ 3వ తేదీ నుంచే పవన్ కళ్యాణ్ ఓజీ షూటింగ్ లో తిరిగి పాల్గొననున్నాడని టాక్ నడుస్తుంది. త్వరలోనే మేకర్స్ ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటన చేసే అవకాశాలు ఉన్నాయని సమాచారం. మరి ఈ వార్తల్లో ఎంతవరకు నిజం ఉందో వేచి చూడాలి. ఇదిలా ఉంటే పవన్ కళ్యాణ్ బర్త్డే సందర్భంగా హరిహర వీరమల్లు, ఉస్తాద్ భగత్ సింగ్ కొత్త పోస్టర్లను విడుదల చేయనున్నారని టాక్. అలాగే సెప్టెంబర్ 2వ తేదీన గబ్బర్ సింగ్ 4K వెర్షన్ కూడా రిలీజ్ చేయబోతున్నారని వచ్చిన విషయం తెలిసిందే. ఎలా చూసుకున్న సెప్టెంబర్ ఫ్యాన్స్ కు పండుగ అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.